ఫైనల్గా మా వినాయకుడిని ఫేస్ రివీల్ చేసేస్తున్నాం. చూసేయండి, మా బుజ్జి గణపతి 2 feet వినాయకుడిని అయితే తీసుకొచ్చారనమాట. ఈ సంవత్సరం మమ్మీ వాళ్ళు. లాస్ట్ ఇయర్ 1.5 తీసుకొచ్చారు, ఈసారి 2 feet అనమాట. సో మేమైతే ఇదంతా డెకరేషన్ బ్లాగ్ అనమాట. ఇది మేము వినాయకుడికి ఎలా డెకరేషన్ చేసామనేది చూసేయండి. వినాయకుడు ఎర్ర తామర పువ్వు మీద కూర్చున్నాడు అనమాట. వెనకాల గ్రీన్ మ్యాట్స్ అండ్ లైటింగ్స్ కూడా అరేంజ్ చేసాం. లైటింగ్స్ గ్రీన్ మ్యాట్స్ ఫ్రమ్ అమెజాన్. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మా మమ్మీ వచ్చేసి వినాయకుడిని పెట్టడానికి ఇక్కడ పీఠకం అయితే రెడీ చేస్తుంది అనమాట. పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద జాకెట్ పీస్ వేస్తుంది. వినాయకుడిని కూర్చోబెట్టే ప్లేస్లో కూడా పసుపు రాసి ముగ్గు అయితే వేస్తుంది అనమాట, కలువ పువ్వు. మా మమ్మీ ఏ పూజ చేసుకున్నా ముందు కింద అంతా మనం పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని దాని మీదే పీఠకం పెట్టి పూజ చేసుకుంటుంది. ప్రతి పూజ అలాగే చేసుకుంటాం. దసరాకి, వరలక్ష్మి వ్రతంకి, ఏ పూజ అయినా మమ్మీ అలా చేస్తుంది. మమ్మీకి చాలా సెంటిమెంట్స్ అనమాట కొన్ని విషయాల్లో. నిజంగా ఫ్లవర్ చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేసి వేసిందో. ఇంకా ఫ్లవర్ వేసిన తర్వాత ఇంకా పీట అయితే దాని మీద పెట్టేశాము. పీఠకం పెట్టిన తర్వాత లైటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాం. మీ అందరికీ చూసేయండి లైటింగ్. మా అన్నయ్య స్వస్తిక్ పెట్టాడు. లైట్స్ అండ్ మ్యాట్స్ ఫ్రమ్ అమెజాన్. లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో వినాయకుడికి పైన అట్లా స్వస్తిక్ రావాలని మేమైతే కష్టపడి ప్లాన్ చేశాడనమాట. మేము కాదు, మా అన్నయ్య కష్టపడి ప్లాన్ చేశాడు. సో ఇక్కడ వచ్చేసి వినాయకుడి పీఠకం పైన అది. అండ్ మా మమ్మీ ముగ్గు మీద పీట, దాని మీద అరిటాకు వేసి బియ్యం అయితే పోసింది. నార్మల్గా ఊరు సైడ్ ఒడ్లు వేస్తారనమాట. మనకి హైదరాబాద్లో అప్పటికప్పుడు మాకు నిజంగా ఒడ్లు దొరకలేదండి. సో అందుకని మేము బియ్యం వేసి దాని మీద కొత్త జాకెట్, అది కొత్త బ్లౌజ్ పీస్ వేస్తుంది, జాకెట్ ముక్క. అండ్ లైటింగ్స్ కనిపించట్లేదు కదా, లైట్ వేస్తేనే కనిపిస్తుంది. సో దాని మీద బుజ్జి వినాయకుడిని కూర్చోబెట్టేసి పంచ అయితే కడుతున్నారనమాట. మా మమ్మీ అండ్ మా అన్నయ్య పంచ కడుతున్నారు వినాయకుడికి. దండ వేసి గొడుగు కూడా పెట్టారు. గొడుగు కూడా చాలా బాగుందనమాట. వినాయకుడికి పంచ, జంజము, దండ, కండువ అన్నీ తెచ్చారనమాట. ఏది మిస్ అవ్వలేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం ఎట్లా చేయాలో అలా అన్నీ మమ్మీకి తెలుసు. ఏవి మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి మమ్మీకి అలవాటే, చేసుకుంటుంది అన్ని దగ్గరుండి. ఆ పువ్వులు కూడా చామంతి పూలు మమ్మీ తెచ్చుకొని కావాలని చేత్తో మాల కట్టిందనమాట. నేను చేత్తో కట్టిన మాల వెయ్యాలని. మమ్మీ అంత సెంటిమెంట్. అండ్ నాకైతే ఆ గొడుగు బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ చామంతి పూలు వేసిన తర్వాత అది మల్లెపది సన్న జాజులు, ఆకు పువ్వులు అంటారు కదా, అవి కూడా వేసింది. వినాయకుడిని మొత్తం పూలతో నింపేసిందంటే నమ్మండి, నిజంగా మా బుజ్జి వినాయకుడు భలే ఉన్నాడు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇదంతా ఓన్లీ డెకరేషన్ పార్ట్ అనమాట. ఇంకా పూజ వీడియో కూడా నేను సపరేట్గా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ వచ్చేసి ఇంకా కింద కొంచెం డెకరేషన్ అయితే బ్యాలెన్స్ ఉంది, అది కూడా డెకరేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ పల్లకి, కొంతమంది పాలి అంటారు, కొంతమంది పల్లకి అంటారు. మామిడాకులతో డెకరేషన్ చేశారు పైన. ఇట్లా అనమాట, కొంచెం అందంగా కనిపించడానికి. ఇవన్నీ లోపల పత్తిర్లు వేస్తారు కదా, అన్ని ఆకులు, రకరకాల పత్తిర్లు అంటారు కదా, ఆకు పత్తిర్లు. అవి వేసేసిన తర్వాత కింద ఫ్రూట్స్, నిజంగా ఎన్ని ఫ్రూట్స్ కట్టామో చూడండి. 4 sides మొక్కజొన్న పొత్తులు కట్టేసామన్నమాట. ఇంకా అందులో యాపిల్, బనానా, మెయిన్గా ఎలక్కాయ. ఎంత పెద్ద ఎలక్కాయ, నా కళ్ళని ఎలక్కాయ మీదే ఉన్నాయి. అన్నీ కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి అవన్నీ పెట్టారనమాట. మారేడుకాయ, ఎలక్కాయ అండ్ యాపిల్, మోసంబి, దానిమ్మ అన్ని ఫ్రూట్స్ కట్టాం. అరటిపండు కూడా అనమాట. సో ఇంకా ఈ పల్లకిని తీసుకెళ్ళి మా డాడీ అయితే ఇంట్లో అరేంజ్ చేస్తున్నారనమాట. ఇంటి మధ్యలో పెట్టుకున్నాం అనమాట. ఈసారి పైన పెద్ద కర్ర పెట్టి దానికి కడుతున్నారు నాన్న. ఆల్మోస్ట్ కొంచెం డెకరేషన్ అయితే అయిపోయినట్టే. అటు ఇటు అరటి చెట్లు అండ్ చెరుకు గడలే కదా, ఏకంగా చెట్లు తీసుకొచ్చారు, అవి కూడా పెడుతున్నారు. ఇవన్నమాట ఈ డెకరేషన్ పార్ట్. ఇదంతా కూడా నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్.